శివుని మెడలో పాము అలంకారమా లేదా మనిషికిచ్చే సందేశమా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. త్రిమూర్తులలో లయకారకుడు శివుడు. ఆ శివుని మెడలో పాము. శివుడు పామును ఒక ఆభరణంలా ధరించడం ఒక తాత్విక సూచన. దాని నుంచి మనిషికి భగవంతుడు ఎన్నో సందేశాలు ఇస్తున్నాడు. పాము అంటే అది ప్రమాదం, విషం, భయం. మనిషి జీవితంలో కూడా కోపం, ఆందోళన, భయం ఉంటాయి. ఇవి కూడా విషంతో సమానం. శివుడు పామును మెడలో ధరించడం ద్వారా అలాంటి ప్రమాదాన్ని, విషాన్ని, భయాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నాడు మానవులకు. అంటే భయాన్ని జయించు, కోపాన్ని నియంత్రించు, ఇంద్రియాలను వశం చేసుకో, ప్రమాదాన్ని కూడా శక్తిగా మలచుకో అని సందేశమిస్తున్నాడు మహాశివుడు. అలా మనలో ఉన్న విషం అనే భయం, కోపం, ఆగ్రహం ఇలాంటివన్నీ నియంత్రిస్తే అదే శివతత్వం. అలా శివుని మెడలోని పాము అది అలంకారం కాదు, మనిషికిచ్చే తత్వం. పాము విషమే, కాని శివుడు ఎందుకు మెడలో ధరించాడు అన్నది తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. శత్రువును శిక్షించడం, చంపడం కాదు, దాన్ని నియంత్రించడమే శివతత్వం అని. విషాన్ని తాగినవాడు శివుడు, దాన్ని నియంత్రించిన వాడు కూడా శివుడే. అదే శివతత్వం. అంటే ఇక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే విషం అనే మన దుర్గుణాలను జయించాలని చెబుతుంది ఈ శివతత్వం. అదే శివుడు ఇచ్చే సందేశం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.